తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్ గాంధీ భవన్లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు పోతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ఏడాది కూడా ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకి, నాతో పాటు ఉన్నటువంటి మిత్రులకి, ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది గాంధీ భవన్లో జరుపుకున్నటువంటి శుభవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సోదర సోదరులందరికీ కూడా పరాభవ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో మేలు జరగాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి, కుటుంబం పిల్లలందరితో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నాను. పరాభవ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం పరాభవం చెందకుండా, ఇతరుల్ని పరాభవం పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, దాదాపు 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గవర్నీయులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినారు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా పదవి బాధ్యత చేపట్టి 2 సంవత్సరాలుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, ఆర్థిక భారం ఎంత పెద్దదైనప్పటికీ కూడా గత ప్రభుత్వం 8.5 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టిపోయినప్పటికీ కూడా చాకచక్యంగా అన్ని సరిదిద్దుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చక్కగా 2.5 సంవత్సరాల పాలన ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరిక మేరకు సాగింది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పైన ప్రజలు ఏదైతే ఆశీస్సులు ఇస్తా ఉన్నారో, ఏదైతే ఆశలతో ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందాల్సినటువంటి, ముఖ్యంగా బీద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ఇస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిరంతరం ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రజలకు చేర్చే విధంలో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేదలకు అండగా ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల గుండెల్లో ఉండే పార్టీ. అందుకే ఈ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు ఆశలు, ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి ఫలాలు అందించి సంక్షేమ ఫలాలు సజావుగా చేరే విధంగా చూడాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తగా దీని కంకణబద్దులై ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరాభవ సంవత్సరంలో
జాగ్రత్తగా ఉండి మనం జాగ్రత్తగా ఉండి ఇతరుల్ని కూడా బాగా చూసుకోవాలని, పరాభవాలు వీలంతగా ఎదురు కాకుండా అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతూ ఉగాది శుభాకాంక్షలు.